దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినం మందిరానికి కూడా వచ్చిన మీ అందరికి నా వందనాలు. ప్రతి ఒక్కరికి వందనాలు. బయట ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ దీవించును గాక. హల్లెలూయా. కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. ప్రతిరోజు మనం నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము. నెహెమ్యా గ్రంథంలో ఉన్న విషయాలు, వాటిని బట్టి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాల గురించి ప్రతిరోజు మనం వింటూ వస్తున్నాం. ఈరోజు ఎన్నో రోజు చెప్పండి? 24వ రోజు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ప్రభు మనకి ఎంతగానో కృపణిస్తున్నాడు. చాలామంది వృద్ధులు పాపం అనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రార్థనలో ఉండాలని ఒక ఆశతో వారు మరి నిజంగా సమయానికి ప్రతిరోజు వస్తున్నారు. అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు వారిని కూడా దీవించునుగాక. హల్లెలూయా. గత వారం ఏ వాక్యం వినని చెప్పండి? గత వారం ఏ వాక్యం విన్న వాళ్ళు చెప్తారా? గత వారం ఏ ఒక్క దేని గురించి విన్నాం? పోరాటం గురించి విన్నాం. పోరాడాలి అనే మాట గురించి, పోరాడే వారికి కిరీటం అని, ఎలా పోరాడాలి అంటే సైనికుని వలె పోరాడాలని, సైనికులు ఎలా పోరాడతాడంటే శ్రమలు వచ్చినా వెనుకడుగు వేయడని, సైనికుడు ఆయుధం ధరించుకొని పోరాడతాడని, సైనికుడు క్రమశిక్షణతో పోరాడతాడని గత వారం పోరాడాలి అనే అంశం గురించి విన్నాం. మనందరూ వాక్యం వింటున్నప్పుడు వాక్యం విని శ్రద్ధగా విని మరలా ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానించుకోండి. వాక్యమే మన జీవితాలకు ఆధారం. ఆ వాక్యమే ఈ అంత దినాల్లో మనల్ని స్థిరపరిచేది. కనుక శ్రద్ధగా దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట నెహెమ్యా గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనం బైబిల్ తెరిచి రెఫరెన్స్ చదివే కంటే ముందు నెహెమ్యా గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే ప్రతిరోజు మనం వింటూ వస్తున్నాం. అందరూ నా వైపు చూడండి. ప్రతిరోజు మనం వింటూ వస్తున్నాం నెహెమ్యా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అని, ఒక అధికారం ఉన్న స్థితిలో ఉన్నాడని, ఆ నెహెమ్యాకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడని, దేవుడు ఒక భారాన్ని పెట్టాడని. ఏంటా భారం అంటే పడిపోయినా పాడైపోయిన యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టించాలని దేవుడు నెహెమ్యాకు ఇచ్చాడని మనం విన్నాం. అంతేనా? విన్నామా లేదా? సప్రియతలు ఎరువులు రాత్రి రాత్రి విన్న వాక్యం పొద్దున ప్రార్థన చేస్తే తప్ప నెక్స్ట్ రోజు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు అందరూ. హల్లెలూయా. నెహెమ్యా గురించి వింటూ వస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే నెహెమ్యాకు దేవుడు అప్పగించాడు ఒక భారాన్ని, ఒక బాధ్యతను, ఒక బాధ్యత గల స్థితిని నెహెమ్యా చేతికే దేవుడు అప్పగించాడు. ఎందుకు నెహెమ్యాకి అప్పగించాడు? ఆ కాలంలో యూదులు అనేకులు ఉన్నారు కదా, ప్రాంతాన్ని పట్టుకున్న యూదులు ఉన్నారు కదా, ఆ ప్రాంతంలోనే జీవిస్తున్న యూదులు ఉన్నారు కదా. ఆత్మీయతలో నెహెమ్యా కంటే పెద్దవాళ్ళు లేరా? నెహెమ్యా కంటే గొప్పవారు లేరా? నెహెమ్యా ఎక్కడో పరదేశిగా ఉన్నాడు. ఎక్కడో ఏదో దేశంలో తన బ్రతుకేదో తను బ్రతుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన స్థితిగతుల మధ్యలో ఉన్నాడు నెహెమ్యా. ఇక్కడ యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము గుమ్మములు కాల్చబడ్డాయి, యెరూషలేము ప్రాకారం పడిపోయిందని మనం విన్నాం. ఈ విన్న వార్త దేవుడు నెహెమ్యాకు వినిపింపజేశాడు. నెహెమ్యా దాకా చేరవేశాడు. నెహెమ్యాలో ఆ భారాన్ని పుట్టించాడు. ఏ పనైనా దేవుని చిత్తం లేకుండా మనం చేయలేం. అంతేనా? మనం పాట పాడతాం కదా, ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే కదా ప్రభువా అని పాడతాం కదా. దేవుని చిత్తం నెహెమ్యాని ఎందుకు వెంటాడింది? నెహెమ్యా మీదకి ఎందుకు వచ్చింది? నెహెమ్యా కంటే పెద్దవారు లేరా? నెహెమ్యా కంటే జ్ఞానవంతులు లేరా? నెహెమ్యా కంటే అనుభవం ఉన్నవారు లేరా? నెహెమ్యా కంటే అన్ని తెలిసిన వారు లేరా? నెహెమ్యా ఏమైనా మేస్త్రి పని చేసే వ్యక్తా? నెహెమ్యా ఏమైనా ఇంజనీరా? ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే మొట్టమొదటి మందిరం దేవుడే, ఆకాశమందున్న దేవుడే దిగి వచ్చి నిలిచిన మందిరం ఏంటి చెప్పండి? మొట్టమొదటి మందిరం ఏంది?
ప్రత్యక్ష గుడారం కదా, దేవుడు తన ప్రజలతో నడుస్తానని చెప్పాడు కదా. ప్రత్యక్ష గుడారం మొదటి మందిరం. సరే, అది టెంపరీగా ఉన్నా, అది డేరాతో ఉన్న మొట్టమొదటి మందిరం ప్రత్యక్ష గుడారం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రత్యక్ష గుడారం కట్టించడానికి దేవుడు మోషేను ముందు పెట్టాడు, కానీ మోషేకి అప్పగించలా. అమ్మ వినాలి అందరూ. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పుడున్న రోజుల్లో మేస్త్రులు కావాలి, పారమనుషులు కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఇంజనీర్లు కావాలి. ఇంజనీర్ చాలా ప్రాముఖ్యం. దానికి ఆలోచన చెప్పే వ్యక్తులు కావాలి. ఇంకా సిటీలో అయితే ఇంజనీర్లు కావాలి, ఆర్కిటెక్ట్స్ కావాలి, ఇంటీరియర్ వర్క్ చేసే వాళ్ళు కావాలి, ప్రతిదీ మేస్త్రులు కావాలి, కాంట్రాక్టులు కావాలి. ప్రతి ఒక్కటి ఇలాగా చాలా శాఖల ప్రజలు దాని కొరకు పనిచేసేవారు, దాని మీదే పనిచేసేవారు ఉన్నారు. మరి ప్రత్యక్ష గుడారం గోడలతో కట్టింది కాదు, ప్రత్యక్ష గుడారం పిల్లర్లు వేసి కట్టింది కాదు కదా. సాధారణంగా మీకు అర్థం కావడం చెప్తున్నాను, అదొక గుడారము, ప్రత్యక్ష గుడారము డేరాలతో కట్టింది. ఇంత ఇలాగే ఉంటుంది. దాన్ని 3 భాగాలుగా విభజించాలి. ఈ ప్రతిదీ మోషేకు చెప్పాడు, కానీ మోషేకి అప్పగించలా. వింటున్నారా? మోషేకి అప్పగించలా. మోషేకి బాధ్యత ఇచ్చాడు, కానీ పనిచేసే పని, దాని ఆలోచన విధానము, దాన్ని ఎలా చేయాలి మొత్తం ఒక వ్యక్తికి అప్పగించాడు. ఆయన పేరే బెసలేలు. చెప్పండి, ఏం పేరు? బెసలేలు అనే వ్యక్తి. ఈ బెసలేలు ఎవరంటే ఒక ఇంజనీర్. మన భాషలో చెప్పాలంటే ఇంజనీర్. దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిని ఆత్మపూర్ణిగా చేసి వివేచన వరం అనుగ్రహించి ఆ వ్యక్తికి ఎలా చేయాలి, ఎలా కట్టాలి, ఏ డిజైన్తో కట్టాలి, వస్తువులు ఎలా సిద్ధపరచాలి, ఆ ఉపకరణములు ఎలా తయారు చేయాలనేది ప్రతిదీ దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. మరలా దావీదు టైంలోకి వస్తే మందిరం కట్టడానికి దావీదుకి అనుమతి ఇవ్వలేదు, సొలొమోనుతో కట్టించుకున్నాడు. వస్తువులంతా దావీదు సమకూర్చాడు. కానీ పడిపోయినది, ఇప్పుడు చూడండి, కొత్తది కట్టడం ఈజీ, కానీ ఒక పడిపోయిన దాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఇది మన మందిరం కట్టేటప్పుడు ఇంజనీర్లు ఏం చెప్పారంటే, ఈ ఉన్న మందిరాన్ని పడగొడితే కరెక్ట్ ప్లాన్ ప్రకారం కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా తొందరగా మీకు ఈజీగా వర్క్ అర్థమవుతుందని చెప్పారు. నేనేం చెప్పానంటే, ఈ ఉన్న మందిరం పడగొట్టకుండానే మాకు మందిరం కావాలి అన్నట్టుగా చెప్పాను. ఎందుకంటే దీన్ని కొలతలు చూసుకోవడం చాలా కష్టం. ఈ గోడ బలగొట్టాలి, ఎంత కష్టమైంది. జీవనన్న, కుమారన్న, యోసెఫ్ అంకులు ఈ యొక్క హోల్స్ చేయడానికి దీంట్లో ఇప్పటికి కూడా ఒక మేకు కొడితే దిగదు. మట్టితో కట్టింది కానీ అలా బలంగా నిలబడింది. దీన్ని పగలగొట్టి దాని యొక్క లెంత్, దాని యొక్క కరెక్ట్ దారం చూసుకోవాలి. ఇంత తేడా అయినా, అందుకే కొంచెం అటు ఇటు కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ తేడా ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో మందిరం ఉండడం వల్ల బట్టి ఒక కొత్తది కట్టాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. కానీ ఒక పడిపోయిన దాన్ని కట్టాలంటే ఎంతో కష్టతరం కదా. కొత్తది కట్టడానికి 2-3 ఏర్పాటు చేసుకుని వారికి తన జ్ఞానం ఇచ్చి తన మాటలు చెప్పిన దేవుడు పడిపోయిన దాన్ని, పాడైపోయిన దాన్ని తిరిగి కట్టాలి, తిరిగి గుమ్మాలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక్క నెహెమ్యాకే ఇచ్చాడు. హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టడానికి ఒక్క నెహెమ్యాకే బాధ్యతలు ఇచ్చాడు. ఇంకో సెకండ్ పర్సన్ ఉపయోగించుకోలే, ఒక్క నెహెమ్యాకి. ఇప్పుడు మనం ఈరోజు 7వ అధ్యాయం దాకా వచ్చాం కదా. ప్రతిరోజు మనం వింటూ వస్తున్నాం. ఒక్క నెహెమ్యాకి ఎందుకు అప్పగించాడు? ఎందుకు ఆ బాధ్యత నెహెమ్యాకి దొరికింది? ఆ గొప్ప భాగ్యాన్ని నెహెమ్యాకి ఎందుకు అందించాడు? ఈ పూట నెహెమ్యాకు ఎంత ప్రత్యేకమైన వ్యక్తో మనం అర్థం చేసుకోగలం. నెహెమ్యా ఎందుకు దేవుడు కోరుకున్నాడు, నెహెమ్యాని దేవుడు ఎందుకు నెహెమ్యాకు ఆ బాధ్యతను ఇచ్చాడో మనం విందాం. ఏ ఒక్క లక్షణము దేవుణ్ణి ఆకర్షింపజేస్తుందంటే చూడండి, చదవండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మైక్లో చదవండి అక్క.
నెహెమ్యా గ్రంథం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనొచ్చు వచ్చిరి. వారి పని వారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేనలాగున చేయలేదు. అమ్మ వింటున్నారా? కొద్దిమంది అధికారులు రాజు ఏం చేశారంటే, అహశ్వేరోజు రాజు, అదే కదా అహశ్వేరోజు రాజు ఎవరు? మొదటి అధ్యాయంలో ఉంటుంది చూడండి, అర్థహశస్త. ఓకే, అర్థహశస్త అనే రాజు ఏం చేశాడంటే, నెహెమ్యాకి అన్ని పవర్స్ ఇచ్చి, అధికారం ఇచ్చి, ఆ యొక్క పని వాళ్ళు ఎంతమంది పని వాళ్ళు కావాలో అంతమందిని పంపించాడు. అయితే చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, నెహెమ్యా ద్వారానే ఎందుకు కట్టించాడు అంటే, మిగతా వారు లేరని కాదు. అమ్మా ఇనాలి, ఇటు నా వైపు చూడండి అందరూ. మిగతా వారు లేరని కాదు, యూదులంటేనే మహామేధావులు ఉన్న కాలం అది. మొదటి మందిరాన్ని ఎట్లా కట్టారు చూసాం కదా మనం. చూడండి, అంత మేధావులు ఉన్న కాలం. ఈ పడిపోయిన ప్రాకారాన్ని, పాడైపోయిన ప్రాకారాన్ని తిరిగి గుమ్మంలో ఎస్టాబ్లిష్ చేయడంలో నెహెమ్యాను మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? నెహెమ్యాకు మాత్రమే ఎందుకు ఆ బాధ్యతను ఇచ్చాడంటే, నెహెమ్యా దేవుని భయం కలిగిన వాడు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని భయం కలిగిన వాడు, దేవుని భయముతో నింపబడినవాడు, దేవునికి భయపడేవాడు. మిగతా వారు లేరని కాదు, ప్రజలే లేరని కాదు. ఉన్న ఒక నెహెమ్యాకు దేవుడు ఎందుకు అప్పగించాడంటే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడని అప్పగించలా. తన చేతిలో రాజున్నాడు కదా అప్పగించలా. తాను దేవునికి భయపడేవాడు, పరదేశిగా ఉంటూ కూడా దేవునికి భయపడేవాడు కనుక దేవుడు అతనికి అప్పగించాడు. హల్లెలూయా, చెప్పుగట్టి హల్లెలూయా. అంత గొప్ప విలువైన పనిని, దేవుని పని దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించడు, దేవుని పని ఎలా పడితే అలా చేయడానికి వీలు లేదు కదా. అందుకే దేవుడు ఎవరికి అప్పగించాడో వారి ద్వారానే ఆ పనులు జరిగించుకుంటూ వారికి తాను తోడుగా ఉన్నాడని లోకం గుర్తిరిగేటట్టుగా చేస్తాడు, రుజువుపరుస్తాడు, ప్రజలు గుర్తిస్తాడు. ఈ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు, అందుకే ఈ పని జరుగుతుందని. మనం చూసాం కదా, యోసేపు విషయంలో ప్రజలందరూ అనుకున్నారు, పోతీఫర్ అని గుర్తించాడు, ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు అలా రుజువుపరుస్తాడండి. కారణం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడతాడో ఆ వ్యక్తిని గొప్ప స్థితిలో నిలబెడతాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ వ్యక్తి జీవితము, ఏ వ్యక్తి నడవడిక, ఏ వ్యక్తి ప్రవర్తన దేవునికి భయపడి నడుస్తారో, దేవునికి భయపడి నిలబడతారో ఆ వ్యక్తి యొక్క స్థితిగతులను దేవుడు తప్పగా మారుస్తాడు. నువ్వు మనుషులకు భయపడుతున్నా సరే, మనుషులకు భయపడుతున్నావంటే అదేమో, కానీ దేవునికి భయపడకపోతే, ఒకవేళ మనుషులకు కొన్నిసార్లు నువ్వు భయపడకపోవచ్చు, నీ ఉపాధ్యాయులకు కానీ నీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి భయపడాలి ఖచ్చితంగా. వారి యొక్క నడిపింపులో మనం నడవాలి. అది చూడండి, ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు భయపడినా భయపడకపోయినా అది సెకండరీ థింగ్, కానీ దేవునికి భయపడకుండా, దేవుని మాటకు భయపడకుండా, దేవుని వాక్యానికి భయపడకుండా నువ్వు జీవిస్తున్నావంటే నీ గమ్యం కరెక్ట్గా వెళ్ళదు. నువ్వు వెళుతున్న దారి సరైనది కాదని గుర్తెరుగు. ఎందుకంటే మనుషులు ఏం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు సమస్తం చేయవాడు. దేవుని నడిపింపులో నువ్వు నడిస్తే, దేవుని మార్గములో, దేవుని మార్గదర్శికలో నువ్వు నిలబడగలిగితే నీ స్థితిని ఆకాశమంత ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. ఈ లోకంలో నీ చేతులకు ఏ ఒక్క బాధ్యత నీకు అప్పగించకపోవచ్చు. వీడు చేతగానోడ్రా, వీనికేం తెలుసురా, ఈయనకేం తెలుసు,
అని అని లోకం నిన్ను అవమానపరిచినా గుర్తుంచుకోండి, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే ప్రజలందరూ గుర్తించేటట్టుగా, ప్రజలందరూ గుర్తిస్తారు ఒక దినం ఈ వ్యక్తికి, ఈ యొక్క సహోదరికి దేవుడు తోడై ఉన్నాడు, అందుకే ఈ భీకరమైన కార్యములు జరుగుతున్నాయి అని గుర్తించేటట్టుగా దేవుడే రుజువుపరుస్తాడు. ఖచ్చితంగా దేవునికి భయపడి జీవించే వారిగా మనం ఉండాలి. దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత దేవునికే ఉండాలి. నీ లైఫ్లో ఏది చేసినా, ఏది కలిగినా, ఏది మాట్లాడినా మొదటి ప్రాధాన్యత దేవునికి కలిగి ఉంటావో. నీ ఉద్యోగం చేసినా, నీ వ్యాపారం చేసినా, నువ్వు చదువుకుంటున్నా, కాలేజీకి వెళ్తున్నా, లోకం మీద ఏ పనిని చూసినా దేవునికి భయపడే వ్యక్తివైతే నువ్వు పని కరెక్ట్గా చేస్తావు. దేవునికి భయపడే వ్యక్తివైతే నువ్వు చేయవలసిన బాధ్యత నువ్వు చేస్తావు. దేవునికి భయపడే వ్యక్తివైతే నీ ఉద్యోగంలో నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని తప్పక చేస్తావు. ఒకవేళ దేవునికి భయపడని వ్యక్తివైతే దాంట్లో సెకండరీ వెతుకుతావు. దేవునికి భయపడని వ్యక్తివైతే నీ ఉద్యోగంలోనే నిర్లక్ష్యాన్ని చూస్తావు, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావు. నువ్వు చేసే పని, నువ్వు చేసే కర్తవ్యం, నువ్వు చేయవలసిన ఆ యొక్క పని సక్రమంగా చేయలేవు. ఎందుకంటే నీకు దేవుని భయం లేదు. ఇక నెహెమ్యా ఏమంటున్నాడు? నాతో సహా నాకంటే ముందుగా వచ్చిన పనివారు, కూలి మనుషులు, వాళ్ళకు రావాల్సిన దానికంటే, వాళ్ళకు వస్తున్న జీతం కంటే అధికముగా, ఒక రకంగా చెప్పాలని లంచాలు తీసుకొని అధికంగా తీసుకుంటున్నారు, నన్ను కూడా తీసుకోమని చెప్పారు. అయితే నా దేవుని భయము వలన, చక్కటి మాట ఏంది ఆ మాట చూడండి, అయితే ఇంత పైన వచ్చినవే, అయితే ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనిచూ వచ్చిరి, వారు పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయం చేత నేను అలాగూ చేయడానికి ఇష్టపడలా. కారణం నెహెమ్యాని అడిగేవారు ఎవరున్నారు? ఇప్పుడు నెహెమ్యా చేతుల్లో మొత్తం ఉంది అధికారం. ఇటు రాజు అన్ని శాంక్షన్ చేశాడు, సమస్తం నెహెమ్యా చేతి మించే వెళ్ళాలి. ఇప్పుడు గుమ్మముల కోసం కర్రలు కావాలి, మ్రాన్లు కావాలి. ఆ మ్రాన్ల కోసం రాజు నేరుగా నెహెమ్యాకి అప్పగించాడు కదా. సమస్త అధికారం నెహెమ్యా చేతిలో ఉన్నప్పటికీ నెహెమ్యా భయపడుతున్నాడు దేవునికి. నాకు రావాల్సింది నేను తీసుకోలేదు, ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నాను కనుక తీసుకోలేదని చెప్పాడు. సరే బాగుంది, నీకు రావాల్సింది తీసుకోవాలి. నీకు రావాల్సింది నువ్వు తీసుకుంటే తప్పు కాదు. రావాల్సిన దానికంటే, కావాల్సిన దానికంటే నువ్వు చేస్తున్న పనిలో సెకండరీ దారిలో నువ్వు అడుగు నిలబడద్దు. కూలి పనికి వెళ్ళినా కూడా నువ్వు చేసే శక్తి ఎంత ఉందో, నీకెంత బలం ఉందో చెయ్యి, నమ్మకంగా చెయ్యి. అప్పుడే తొందర చేస్తే తొందర పని అయిపోతుంది. మళ్ళీ రేపు ఎట్లా? మన మందిరానికి వచ్చిన మేస్తులు మాట్లాడుకుంటే అదే విన్నా. అన్నా ఏందన్నా నువ్వు? ఆ వ్యక్తి ఏమో నమ్ముకున్న వ్యక్తి కాదు, నమ్ముకున్నాడు. పొద్దున 6 గంటలకు చర్చికి పోతాడంట. పాస్టర్ అయ్యా నీకు తెలుసా, నేను పొద్దున 6 గంటలకు పోతే చర్చికి, మేము ఎక్కడ పోతుంది తెలుసా అన్నాడు. అబ్బా, అసలు నేను నమ్ముకున్న ఆయన చూసి ఇచ్చిన అన్యుడేమో నమ్మకంగా పని చేస్తున్నాడు, దందం చేస్తున్నాడు. ఈ దేవుని నమ్ముకొని 6 గంటలకు చర్చికి పోయే వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఆయన మాట్లాడుతున్నాడు, నేను లేననుకున్నాడు. అన్నా ఏందన్నా నువ్వు దందన కడుతున్నావు? నాకు చిట్టీలు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నువ్వు దందన కడితే ఎట్లా, నాకు డబ్బులు ఎట్లా? వాళ్ళు నువ్వు పని ఎక్కడ ఆపాలి అప్పుడు ఆపన్నా, వాళ్ళు అందిస్తుంటే నువ్వు దందన చేస్తున్నావు అంటున్నాడు. ఎవరు? నమ్ముకున్న ఆయనే. దేవుని నమ్ముకొని 6 గంటలకు పోతారంట చర్చికి. 6 గంటలకు గన్పూర్ నుంచి పోతారంట. గన్పూర్ దేవుని నమ్ముకున్నాడేమో, అందరి దగ్గర న్యాయంగా తీసుకుంటున్నాం కూలి, ఆ కూలి మాకు ఇవ్వండి అన్నాడు. దేవుని నమ్ముకొని 6 గంటలకు చర్చి పోయే వ్యక్తేమో, లేదు పాస్టర్ అమ్మా మాకు పెట్రోల్ పడుతుంది, మేము కూలి పని చేయాలంటే కష్టం కదా అని చెప్పి ఎక్కువ అంటుండి. దేవుని నమ్ముకున్నాడంటే పేరు మాత్రమే తప్ప దేవునికి భయపడేవి స్వభావం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులు భయపడుతున్నారు దేవునికి. అమ్మో చేసేది దేవుని పని, పొరపాటున తేడా వస్తే
దేవుడు ఏమైనా కోపడతాడేమో, దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమో అన్న భయం అన్యులకుంది. దేవుని నమ్ముకొని చర్చికి పోయి ప్రార్థన చేస్తే నీకు దేవుని భయం లేకపోతే నువ్వు వర్ధిల్తావన్న మాట భ్రమ అయిపోతుంది. భ్రమది. నేను పని చేస్తున్నాను, ఇక్కడ ఈరోజు నాకు మిగులుతుంది, నేను ఎదుగుతానన్న మాట కళ. నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అయితే నువ్వు చేసే కూలి పనైనా, అది నాట్లు వేయడానికి వెళ్తారు కదా, నాట్ల పని అయినా, నువ్వు ఏ పని చేసి వచ్చినా. ఓ రోజు ఒక పాస్టర్ గారు చెప్పాడు ఏంటంటే, కూలి పని చేస్తున్నట పోతారంట, పోయి వచ్చినప్పుడు అవిన్ని ఇవిన్ని అని తెంపుకొని వస్తారట. అంటే మీరు కాదులే, మీరు కరెక్ట్ ఉంటారు నాకు తెలుసు, మీరు అట్లా లేరు. అది చూడండి, దేవుని భయం ఉండాలి మనకు. మనం తెంపుకుంది ఒకరోజు సాక్ష్యం, నేను ఎవరో కామే ఒక పూలు మంచుకున్నాయని చెప్పి మందిరం కాడ ఎక్కడో ఆ పూలు తెంపుకుందట, పాస్టర్ లేకుండా తెంపుకొని నెత్తులు పెడితే జుట్టంతా రాలిపోయిందని నిన్న ఏదో సాక్ష్యం చెప్పారు, ఎక్కడ విన్నాను అది. అది చూడండి, దేవుని భయం మనకు ఉండాలమ్మా. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా యవనస్తులైనా, నా తల్లిదండ్రులు చూస్తుర్రా, నా వాళ్ళు చూస్తుర్రా, నేను స్కూల్కి వెళ్తున్నాను చెప్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను చెప్తున్నాను, నేను ఎటుపోతే ఏంది అనుకుంటున్నాను. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుని భయం కలిగి ఉండాలి. మందిరానికి వస్తున్న నీవు దేవుని భయముకు నిర్వచనంగా ఉండాలి. దేవుని నమ్ముకున్న వారు దేవుని భయాన్ని కలిగి ఉంటారన్న నిర్వచనంగా నువ్వు జీవించగలిగితే నిన్ను ఎక్కడ దీవించాలో అక్కడ దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ నిన్ను నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు ఆయన. నీ యొక్క దీవెనను ఎవరు ఆపునా, ఎవరు అణచివేయాలని చూస్తున్నా, ఎవరు అడ్డుకున్నా నీ దీవెన నలుదిక్కుల నుంచి వస్తుంది. హల్లెలూయా. నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని నలుదిక్కుల నుంచి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నెహెమ్యాను దేవుడు అలాగ దీవించాడు. అందుకే ఆ గొప్ప బాధ్యతను నెహెమ్యాకు అప్పగించాడు. కారణం తెలుసా? నెహెమ్యాను ఎన్నుకోవడానికి కారణం తెలుసా? అతడు దేవుని భయం కలిగిన వాడు, దేవునికి భయపడేవాడు, దేవుని భయం చేత నింపబడినవాడు. మనుషులు చూడట్లేదు కదా, అధికారులు లేరు కదా, ప్రజలు చూడట్లేదు కదా, ప్రజల్లో నాకు మంచి పేరుంది కదా అని చెప్పి లోకంలో తప్పుడు త్రోవలు వెళ్ళే వ్యక్తి కాదు ఆయన. నా దేవుడు చూస్తున్నాడు అని దేవునికి భయపడేవాడు. అందుకే దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ గొప్ప బాధ్యతను నెహెమ్యా చేతికి అప్పగించాడు. హల్లెలూయా. చెప్పలు గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని భయం కలిగిన వారిని దేవుడు అందరిని అలాగే దీవిస్తాడా? ఎస్, చూద్దాం ఒకసారి. దేవుని భయం కలిగిన కొద్ది మంది జీవితాలు దేవుడు ఎలాగా సార్థకంగా చేశాడు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆదికాండము 22:12. నీవు దేవునికి భయపడువాడవని. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. మొట్టమొదటిగా నెహెమ్యా దేవునికి భయపడువాడు. అందుకే దేవుడు నెహెమ్యాను గొప్ప స్థితిలో ఉంచాడు. రెండోదిగా మనం చూస్తే అబ్రహాం గురించి రాయబడుతుంది. సంతానం లేక దేవా ఒక్క కుమారుని ఇస్తే చాలనుకున్నాడు. అనుకున్నట్టుగా కుమారుని ఇచ్చాడు. తన స్థితి మామూలుగానే ఉంది. తన కుమారుని ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు మీద ప్రేమ ఎక్కువైపోతుందేమో. ఈ యొక్క అబ్రహాము ఇస్సాకు రాగానే నా మాట ప్రక్కన పెడతాడేమో. ఒకసారి పరీక్షిద్దాం. ఇప్పుడు కొద్దిమంది ఏం చేస్తారు? ఉద్యోగం రానంత వరకు నమ్మకంగా మందిరానికి వస్తారు. వివాహం కానివంత వరకు నమ్మకంగా మందిరానికి వస్తారు. గృహం కట్టనుకోవడంత వరకు మందిరానికి నమ్మకంగా వస్తారు. చిన్న పని దొరకగానే, చిన్న ఉద్యోగం దొరకగానే, చిన్న కొంచెం స్థితి ఎదగానే మందిరానికి ఇక ఏమైతుంటే ఈరోజు కొంచెం బిజీగా ఉంది కదా, నెక్స్ట్ వారం వెళ్దాం తిరగదు. ఒక వ్యక్తిని అడిగాను, అక్క ఈరోజు బల్ల తీసుకోలేదంటే, అయ్యా ఈరోజు కొంచెం పనులు తీసుకోలేదు, వచ్చే నెల తీసుకుంటా అంటే దేవుడికి దేవుని రాకడ దగ్గరకు వస్తూ ఉంది. ఉంటామో పోతామో తెలియదు. దేవుని సన్నిధిలో ఎత్తబడే గుంపులో నేను సరిచేయబడాలి, నేను సిద్ధపరచబడాలి అది లేదుగా. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే నీ స్థితిలో ఏ మార్పు వచ్చినా నీ భక్తి జీవితంలో మార్పు రాదు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు ఇస్సాకునిచ్చి చూశాడు.
ఇచ్చిన తర్వాత తానే బలి కోరాడు, నీ కుమారుని అర్పించంటే. నిజంగా ఆ తండ్రి కొడుకులు ఎంత మంచి వాళ్ళు చూడండి. తండ్రికి దగ్గర కుమారుని ఇచ్చాడు దేవుడు. ఆ కుమారుడు ఎంత విధేయత. వెళ్ళాడు, బలిపీఠం మీద పడుకున్నాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు. కత్తితో పొడవబోతుంటే, అర్పించబోతుంటే దేవుని స్వరం వినబడతా ఉంది, అబ్రహామా ఆగు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు తెలిసింది. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి. నాకు అర్థమవుతా ఉంది, నీ స్థితిగతులు మారినా నీ భక్తి జీవితం మారలేదని నిరూపించబడింది. నిశ్చయంగా నేను దీవిస్తానని చెప్పి ఒక్క కుమారుని ఇస్తే చాలనుకున్నాడు. ఏకంగా విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పచ్చని పైర్లు పట్టుకుని లోతు దీవించబడలేదు, కానీ ఏమీ లేని స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. కారణం ఏంటి తెలుసా? దేవునికి భయపడువాడు. దేవునికి భయపడువాడు. తన జీవితంలో కొద్దిగా ఆశీర్వాదం రాగానే దేవుని భయాన్ని పక్కన పెట్టిన వాడు కాదు. కాస్త దీవెన రాగానే, కాస్త ఘనత రాగానే, కాస్త డబ్బు రాగానే, కాస్త ఉన్నతంగా ఎదగగానే దేవుణ్ణి ప్రక్కన పెట్టిన వాడు కాదని రుజువుపరచబడింది. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నా జీవితం ఎలా ఉంది? మన జీవితంలో కొన్ని దేవుడు యాడ్ చేస్తున్నాడు. ఒక్కొక్క ఆశీర్వాదాన్ని, ఒక్కొక్క అభివృద్ధిని, ఒక్కొక్క స్థితిలో ఎదుగుదలను నీ జీవితంలో ఆయన అనుకూలపరుస్తున్నప్పుడు ఇంకా నువ్వు ఎక్కువ లోబడాలి, ఇంకా ఎక్కువ నువ్వు దేవునికి భయపడాలి, ఇంకా దేవుని మాటకు ఎక్కువ ప్రాధాన్యత తీయగలిగితే ఇంకా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిగతుల మధ్య నిన్ను నడిపిస్తాడు. నీ స్థితిగతుల్లో ఏది మారినా నీ భక్తి జీవితం మాత్రం అస్సలు మారద్దు. నీ ప్రార్థన జీవితం మారద్దు. నువ్వు దేవునికి భయపడే స్థితి మారద్దు. అలా ఉన్నప్పుడు దేవుడు తప్పక నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. మూడోదిగా మనం సమూయేలును చూస్తాం. అదే స్థలంలో ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ కన్నులు మందగించాయి. ఏలీ కుమారులు పాపాన్ని వెంబడిస్తూ ఉన్నారు. దేవుని భయం లేకుండా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్న సమూయేలు పాలు పొందలేదు. చూస్తున్న సమూయేలు వారిని వెంబడించలేదు. అరే, ఏలీ కుమారులు తప్ప ఇంకో మనుషులు లేరు. సమూయేలు అడిగేవారు లేరు. సమూయేలు మీద కోపడేవారు లేరు. సమూయేలు గద్దించేవారు లేరు. అయినప్పటికీ సమూయేలు మందసాన్ని అంటుకట్టుకునే ఉన్నాడు. కారణం ఏం తెలుసా? దేవుని భయం చేత. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి కొంచెం గట్టిగా. దేవుని భయం చేత, దేవునికి భయపడువాడు గనక, దేవుని భయం కలిగిన వాడు గనక ఏలీ కుమారులను వెంబడించలే. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, లోకంలో ఎవరైనా ఏం చేస్తారు? యవనస్తుల యొక్క సహవాసం కోరుకుంటారు, ఫ్రెండ్స్. అది కామన్, ఎవరైనా అంతే. ఎవరు వృద్ధులతో మాట్లాడడానికి వాళ్ళకి కరెక్ట్ సెట్ అయిపోతుంది. సమూయేలు చిన్న వయసులో ఉన్నాడు. సమూయేలుకు ఆడుకునేవారు ఎవరు లేరు, తోడుగా ఉన్నవారు ఎవరు లేరు, తనతో మాట్లాడిన వారు ఎవరు లేరు. అయినప్పటికీ ఏలీ కుమారుల జంట, ఏలీ కుమారుల యొక్క సహవాసాన్ని సమూయేలు అస్సలు కోరుకోలేదు. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు. అందుకే దేవుడు సమూయేలుని ప్రవక్తగా నిలబెట్టాడు. సమూయేలుని న్యాయాధిపతిగా ఉంచాడు. సమూయేలుకి రాజులను అభిషేకించి, మహారాజుగా అభిషేకించి గొప్ప అభిషేకాన్ని సమూయేలు మీద ఉంచాడు. ఒక్క వ్యక్తి మీద ఇన్ని రోల్స్ ఎందుకు ఉంచాడు తెలుసా? దేవునికి భయపడేవాడు కనుక. హల్లెలూయా. దేవునికి భయపడే స్వభావం. ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్లో. నువ్వు ఎవరిని తీసుకున్నా దేవునికి భయపడే వారిని దేవుడు ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ శిఖరం మీద ఉంచాడో మనకు తెలుసు. బైబిల్లో ఒక అక్క ఉంది. ఆ అక్క పేరు మీకాలు. చెప్పండి, ఏ కాలు? మీకాలు కాదు, ఆ పేరు మీకాలు. మీకాలు ఎవరు చెప్పండి? దావీదు భార్య, సౌలు కుమార్తె, సౌలు యొక్క కుమార్తె. దావీదుకు యుద్ధంలో ప్రకటిస్తాడు కదా, యుద్ధంలో అడిగాడు కదా, గొలియాతును కొట్టువానికి ఏ బహుమానం ఉందని. నా కుమార్తెని వివాహం చేస్తాడు కదా సౌలు. ఆ కుమార్తెనే మీకాలు. ఈ మీకాలు సౌలును చూస్తుంది.
సౌలు చూస్తూ పెరిగింది. సౌలు దేవునికి భయం చేత తృణీకరించబడ్డవాడు కనుక, సరే దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత దావీదుని వివాహం చేసుకున్న తర్వాతనామా ఆమె స్థితిగతులు మారయ్యా, ఆమె పరిస్థితులు మారయ్యా. రాజ్యం మాదే, అధికారం మాదే, రాజ్యం మాదే, అధికారం మాదే, మేము చెప్పింది వేదం అని ఆ స్థితిలో ఉన్నది. అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు దేవునికి ఎంత భయపడాలో అంత భయపడాలి కదా. ఏం చేస్తుంది తెలుసా? తన బైబిల్లో మొట్టమొదటి సంతానహీనురాలిగా దేవుడు ఎవరిని శపించాడంటే మీకాలును. ఆమె బ్రతుకులో సంతానం కాలేదు, శాపగ్రస్తురాలైపోయింది. కారణం తెలుసా? మీకాలు ఏం చేస్తుంటే ఏం చేయలేదండి. కిటికీలో నుంచి చూస్తూ మందసాన్ని తీసుకొస్తున్నారు. మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దేవుని మందసం సామాన్యుడైన నా ఇంటికి వస్తుందని దావీదు సంతోషంతో ఆరాధన చేస్తున్నాడు. సంతోషంతో నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తూ వస్తున్నప్పుడు దావీదును చూసింది. తన భర్త అయిన దావీదును చూసింది. కిటికీలోంచి దావీదును చూసి, ఇట్లాంటి వాన్న నేను పెళ్లి చేసుకుంది, ఇట్లాంటి వాన్న నేను వివాహం చేసుకుంది అని అనుకుందంట. మనసులో అనుకుందంట, బయటికనలే. మనసులో అనుకుంది అంతే. దేవుని శాపం ఆమె జీవితంకి వచ్చేసింది. అందుకే దావీదు వివాహం చేసుకున్న అందరికి సంతానం అయింది, కానీ మీకాలుకు మాత్రం కాలే. కారణం ఏంటంటే తన భర్తే కదా అనుకోలే అన్నట్టున్నది. కానీ తన భర్త అయినా అక్కడ ఉన్న స్థానం వేరు. దేవుని మందసం వస్తున్నప్పుడు దావీదు మైమర్చిపోయే విధంగా ఆరాధన చేస్తున్నాడు. దేవుని భయం కలిగిన వ్యక్తి అయితే మనస్సులో కూడా, మన దేవుడు ఎవరు? అంతరంగా చూసేవాడు. బయట నువ్వు మాట్లాడే మాటలు వినపడకపోయినా నీ మనస్సులో ఏమనుకుంటున్నావో దేవునికి తెలుసు. మీకాలు బయటికి అనలే, తన మనసులో అనుకుందట. అంతే. దావీదు వివాహం చేసుకున్న బత్షెబాకు సంతానం అయ్యారు, అందరికి సంతానం అయ్యారు, కానీ మీకాలుకు మాత్రం సంతానం కాలేదు. దేవుని భయం లేకపోవడం వల్ల. ప్రేమేం దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే విషయంలో కూడా, మనం ఆలోచించే విషయంలో కూడా, మన మనస్సులో అనుకున్న విషయాలు కూడా దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం ఉన్నప్పుడు ఏమో తెలుసా, మనం దారి తప్పం. దేవుని భయం ఉన్నప్పుడు మనం చెడుగా ఆలోచించలేం, తప్పుగా మాట్లాడలేం. మనం దేవుని భయం ఉన్నప్పుడు మనుషులు వినపోయినా దేవుడు వింటున్నారన్న ఒక భయం నీలో ఉంటుంది. మీకాలు అలా చేసింది. దేవుని భయం లేకపోవడం వల్ల ఆమె సంతానహీనురాలిగా మార్చబడింది. దయచేసి ఎవరు అలాగా ఆ స్థితిలో ఉండొద్దని వేడుకుంటున్నాడు. హల్లెలూయా, శబ్దం పెట్టి హల్లెలూయా. తర్వాత దేవుని భయం లేకపోవడం వల్ల మిరియాము తన తమ్ముడైన మోషే మీద ఒక మాట సనిగింది అంతే. కానీ దేవుడు ఒప్పుకోలే. ఆమె గొప్ప ఆరాధికురాలుగా ఉండాల్సిన మిరియాము కానానులో గొప్ప ఆరాధికురాలిగా, బైబిల్లో ఫస్ట్ ప్రవక్తలలో కాకుండా స్త్రీలలో ప్రవచనాలు చెప్పేంత వరం ఉన్న ఎవరినంటే మిరియామే. ఆమె మొట్టమొదటి ప్రవక్తిని. నువ్వు ఎంత ప్రవచనాలు చెప్పినా, ప్రవచించే వరమున్నా, దర్శనాలు చూసే వరమున్నా, దేవునికి భయపడినప్పుడు నీ ప్రవచనాలు చెల్లవు, నీ దర్శనాలు చెల్లవు. దేవునికి భయం పడినప్పుడు తన తమ్ముడే కదా అని అన్నదంతే. మనం సాధారణంగా వెళ్తే నాకు కూడా అనిపిస్తుంది, తప్పే ఉంది అక్కడ, తన తమ్ముడే కదా అని సనుక్కున్నది అంతే. తమ్ముడి మీద అడగదా? కానీ దేవుడు ఒప్పుకోలే. మోషేని అంటే దేవుని ఏర్పాటును అవమానించినట్టుగా దేవుడు ఉద్దేశించి ఆమెను గొప్ప దీవెనను కోల్పోయేలా చేసింది. కానానులో ఆమె లేదు. మిరియాము, ఎక్కడ పోయినా నీ ప్రవచనాలు? మిరియాము, నీ దర్శనాలు, నీ ఆరాధన, నీ పాటలు, నీ యొక్క 40 లక్షల మందికి ఆరాధికులుగా నిలబడిన నీవు ఏమైంది? దేవుని భయం లేకపోవడం వల్ల. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మీకాలు కానీ, మిరియాము కానీ, హోఫ్ని, ఫినెహాసులు కానీ, వీళ్ళందరూ దేవుని భయం లేకపోవడం వల్ల తృణీకరించబడ్డారు. దేవుని సంకల్పం నుంచి, దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాల నుంచి ప్రక్కకు త్రోయబడ్డారు. ఒకవేళ మందిరానికి వస్తున్న నీకు ఎన్ని వరాలున్నా
ఎంత నువ్వు అభిషేకం పొందుకున్నా, ఎంత ప్రవచించే వరం ఉన్నా, మనుషుని చూసి ఆ వ్యక్తి ఏమనుకుంటా నువ్వు చెప్పే వరం ఉన్నా, దేవునికి భయపడపోతే, దేవుని మాటకు, వాక్యానికి భయపడకపోతే, దేవుని భయం నీలో లేకపోతే నిశ్చయంగా దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదం తృణీకరించబడతాం. కనుక అలా సరి చేసుకున్నాం. దేవుడు ఆ కృప నీకు ఇచ్చునుగాక. ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళ జీవితంలో ఏముంది చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుని భయం ఉన్న నెహెమ్యాను ఉన్నతమైన బాధ్యతను దేవుడు అప్పగించాడు. దేవుని భయం ఉన్న అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చాడు. దేవుని భయం ఉన్న సమూయేలును ప్రవక్తగా, రాజుగా దేవుడు నిలబెట్టాడు. దేవుని భయం లేని మీకాలు, మిర్యాము, ఓఫ్ని, ఫినెహాసులు దేవుని ఆశీర్వాదాల నుంచి, దేవుడు ఇవ్వబోయే దీవెనల నుంచి తృణీకరించబడ్డారు. కనుక దేవుని భయం కలిగిన వారిగా ఉందాం. మరి దేవుని భయం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు? 1-2 మాట చెప్పి ముగించేస్తాను, సమయం దాటిపోతుంది కనుక. ఒక మాట చూడండి, నెహెమ్యా గ్రంథం 14 నుంచి, ఒక్క నిమిషం, అదే 5వ అధ్యాయము ఎక్కడ 6వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదువుదాం. మైక్లో చదవండి అక్క. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 10 నుంచి 12. అటు తరువాత అమ్మ వినాలి, అందరూ వినాలి. మెహేతబేలునకు పుట్టిన దేలయ్య కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. చాలక్క. అలాగే 7వ వచనం కూడా, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసిదము రండనియు ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గేషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. చాలక్క. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయం కలిగిన వారు ఏం చేస్తారో మనం వినబోతున్నాం. చూడండి, నెహెమ్యా ఈ ప్రాకారాన్ని కడతా ఉంటే ఎన్నోసార్లు సన్బలట్టు, టోబియా, గేషోము అనేవారు నెహెమ్యాను ఆ పని ఆపించాలని, నెహెమ్యాను చంపివేయాలని, నెహెమ్యా చేస్తున్న పనిని అడ్డుకోవాలని ఎన్నోసార్లు చూశారు. ఇదంతా మనం వింటూ వచ్చాం ప్రతిరోజు. అయితే చూడండి, ఎన్ని చేసినా, ఎన్ని ప్రలోభ పెట్టినా నెహెమ్యా పని ఆపడం లేదని చెప్పి ఏం చేశారంటే సన్బలట్టు, టోబియా ఒక పన్నాగం పన్నారు. అంటే ఒక ప్లాన్ వేశారు. వింటున్నారా? ఇటు కుర్చీలో ఉన్నాళ్ళు, జమ్మమ్మ అందరు వింటున్నారా? వినాలి. సన్బలట్టు, టోబియా ఏం చేశారంటే నెహెమ్యా దగ్గరకు ఒక వార్త పంపించారు. ఒకవైపు విస్తృతంగా పని జరుగుతూ ఉంది, ప్రాకారం కట్టబడతా ఉంది, ముగింపుకు రాబోతా ఉంది. ఇంతలో వాళ్ళు ఒక ఆలోచన చేసి నెహెమ్యా ఒక మాట పంపించారు. నెహెమ్యా, నిజంగా నువ్వు గ్రేట్ అయ్యా, ఎంత గ్రేట్ చూడు, ఎవరు చేయలేని పని దేవుని తోడుతో నువ్వు చేస్తున్నావు. కనుక ఇక మీదట మా యూదులకు నువ్వే రాజుగా ఉండాలి, నీకు రాజసింహాసనం ఇస్తాం, రాజుగా నువ్వు నిలబడాలి, అధికారిగా నువ్వు ఉండాలి, నీ చెప్పు చేతుల్లో మేమందరూ నడవాలి. కనుక ఈ రాజు గురించి, నీకు ఇవ్వబోయే ఆ యొక్క గొప్ప స్థానం గురించి మనం అందరం మాట్లాడుకుందాం, పలానా దగ్గర రా అన్నారట. పలానా దగ్గరకు, ఆ పలానా గోడ ఉన్న స్థలం దగ్గరికి రా అన్నారట. అనగానే ఆ మాట వచ్చి నెహెమ్యా చెప్పారు. నెహెమ్యా, ఇంకేముందిగా, నీ స్థితి మొత్తం మారిపోయింది. వింటున్నారా? ఏమైపోయింది చెప్పండి, అనుసరం చెప్పాలి. ఏమైపోయింది? నీ స్థితి మొత్తం మారిపోయిందిగా. అసలు ఎక్కడ గవర్నమెంట్ అధికారివి, ఎక్కడ రాజు, నీ పరిస్థితి అంతా మారిపోయింది. సన్బలటు, టోబియా, గేషోము వాళ్ళందరూ ఆలోచించుకొని నిన్నే రాజుగా చేయాలని, నువ్వే రాజుగా ఉండాలని అనుకుంటున్నారట. మనం పోయేద్దాం దాని వార్త నెహెమ్యాకు రాగానే నెహెమ్యా ఏం చేస్తాడు తెలుసా? చూడండి, ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే ఆ యొక్క ఆశకు,
వాళ్ళు చూపెడుతున్న ఆ ఆశకు, ఆ ఆరాటానికి ఎవరైనా లొంగేవారేమో కానీ దేవుని భయం ఉన్న నెహెమ్యా, దేవునికి భయపడే నెహెమ్యా ఏం చేస్తారు తెలుసా? ఆ ఆశకు, ఆ ప్రలోభాలకు లొంగిపోకుండా వాళ్ళ ఉద్దేశం ఏంటి? నెహెమ్యా దర్శనం నుంచి దారి తప్పివ్వాలి. నెహెమ్యాను ఆ దర్శనం నుండి, ఆ దారి నుంచి, ఆ కళ నుంచి, నెహెమ్యా కళ ఏంటి? నెహెమ్యా దర్శనం ఏంటి? మందిరం కట్టబడాలి, ఈ యొక్క యెరూషలేము ప్రాకారం కట్టబడాలి, దేవుని పని అన్ని సమస్తం జరగాలి. దీటి నుంచి, నెహెమ్యా కంటున్న కళ నుంచి, నెహెమ్యా అనుకుంటున్న ఆ దర్శనం నుంచి, పొందిన పిలుపు నుంచి దారి తప్పివ్వాలి. దారి తప్పివ్వడానికి ఆశ చూపెడుతున్నారు. వింటున్నారా? దారి తప్పించడానికి ఆశ చూపెడుతున్నారు. మరి నెహెమ్యా ఏం చేశాడు? పోయాడా? చదవండి అక్క, మాట చూడండి. ఎన్నో వచనం అది? 8వ వచనం చూడండి. ఈ పని చేయకుండా మేమా శక్తుల మగుదుం అనుకొని వారందరూ మమ్మను బెదిరింపజూచిరి గాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. చాలు ఏమమ్మా, వింటున్నారా? ఇటువంటి పనులు మేము చేసేవారం కాదు. నువ్వు చాలా మంది అధికారం చూస్తుంటావు, పదవులు ఇస్తారంటే, అధికారం ఇస్తారంటే, స్థానం ఇస్తున్నారంటే పరిగెత్తే వారిని చూస్తుంటావు. కానీ నెహెమ్యా ఎవరో తెలుసా? దేవునికి భయపడేవాడు. చప్పట్లు పడుతూ దేవుని స్తుతించండి గట్టిగా 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 గట్టిగా. దేవునికి భయపడేవాడు. ఇటువంటి పని చేయడానికి, విరుద్ధమైన పని చేయడానికి, రాజును ఎదిరించడానికి, రాజరికం తీసుకోవడానికి నేను చేసేవాడిని. నేను అలాంటి వాడిని కాను. ఆ పని మేము చెయ్యమని చెప్పి దారి నుంచి తప్పించాలనుకున్న వాళ్ళ ఆలోచన, దర్శనం నుంచి తప్పించాలన్న వాళ్ళ ఆలోచన, కళ నుంచి, పిలుపు నుంచి, సేవ నుంచి తప్పించాలనుకున్న వాళ్ళ ఆలోచనను నెహెమ్యా వమ్ము చేశాడు తప్ప వాళ్ళతో ఏకీవించలేదు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మందిరానికి వస్తున్న నీవు, దేవుని సైన్యములో ఉన్న నీవు, నిన్ను కూడా దారి తప్పించాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్న దర్శనం, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, దేవుడు నీకు ఇచ్చిన మాట, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, వాటి నుంచి నువ్వు తప్పించాలి. నువ్వు పొందుకున్న ఆ రక్షణ తప్పించాలి. నువ్వు కాపాడుకుంటున్న ఆ పరిశుద్ధత నుంచి నేను తప్పించాలి. అందుకే ఏం చేస్తాడంటే నీకు ఆశ చూపెడుతున్నాడు. అపవాదిగాడు, సన్బలటు, టోబియా లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, లోకంలో ఉన్నారు. నిన్ను దారి తప్పించాలని, దర్శనం నెరవేరాలని నువ్వు ప్రయత్నిస్తుంటే, దర్శనం నెరవేరకుండా నిన్ను దారి తప్పించాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. నెహెమ్యా దేవునికి భయపడేవాడు కనుక దేవుని భయం కలిగిన వాడు దారి తప్పోడు. ఆమె చెప్పు గట్టిగా. దేవుని భయం కలిగిన వాడు దర్శనం నుండి తప్పిపోడు. దేవుని భయం కలిగిన వాడు పిలుపు నుంచి తప్పిపోడు, సేవ నుంచి తప్పిపోడు, మందిరం నుంచి తప్పిపోడు, ప్రార్థన నుంచి తప్పిపోడు, పరిశుద్ధత నుంచి తప్పిపోడు. ఈరోజు నువ్వు దేవుని భయం కలిగిన వ్యక్తివేనా? కలిగిన వ్యక్తివైతే ప్రార్థన నుంచి, విశ్వాసం నుంచి, నీకు ఇచ్చిన బాధ్యత నుంచి, నీకు దేవునికి ఇచ్చిన రక్షణ నుంచి తప్పిపోవు. దారి తప్పే పనులు చేస్తున్నావంటే, ఆశకు, లోకం చూపే ఆశకు ఆశపడి, ఆరాధపడి దారి తప్పిపోతున్నావంటే నీకు దేవుని భయం లేదు, దేవుడు నీలో లేడు. నేనేమే దారి తప్పుకోలేదు. ఒక పనివాడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు, కానీ ఒక రాజుగా ఉండడానికి, రాజును ఎదిరించేయడానికి అస్సలు ఇష్టపడలేదు. దారి తప్పిపోడు. సన్బలటు, టోబియా లాంటి వారు ఈ రోజు లోకంలో తిరుగుతున్నారు. సైతాను వాడు తిరుగుతున్నాడు. ఎవరిని మింగుతున్నా, ఏ అవనస్తుడు దొరుకుతాడా, ఏ ఒక సంఘ పెద్ద దొరుకుతారా, ఏ ఒక అధికారులు దొరుకుతారా, వాళ్ళని పట్టుకొని వాళ్ళని ప్రార్థన నుంచి దారి తప్పించాలి, వారిని పరిశుద్ధత నుంచి దారి తప్పించాలి, వాళ్ళు వెళ్తున్న మందిరం నుంచి దారి తప్పించాలి. ప్రయత్నం చేస్తారు, లోకంలో తిరుగుతున్నారు. ఒకళ్ళు దేవునికి భయపడే వ్యక్తి అయితే దేవుడు చెప్పకుండా ఏది చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనం నుంచి దారి తప్పిపోవు. నెహెమ్యా తప్పిపోలేదు, ఆశకు లొంగిపోలేదు, ఆరాటానికి తొందరపడలేదు. మరి ఇది నీ నా పని ఏంటి? నీ నా పరిస్థితి ఏంటి?
చిన్న చిన్న వాటికి లొంగిపోయి, చిన్న చిన్న వాటికి తొందరపడి దేవుడిచ్చే విలువైన స్థానం నుంచి పోగొట్టుకుంటున్నావు. సైతాను గాని ఆలోచన అది. నిన్ను దర్శనం నుంచి దేవుడు నీకు పిలుపు ఇచ్చాడు, నువ్వు పిలుపున్న వ్యక్తివి, నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు, ఒక దేవుని పిలుపున్న వ్యక్తివి కనుక నిన్ను పడగొట్టాలి. ముందు పిలుపు లేని వారి మందిరానికి ఎంతో మంది వస్తారు, వాళ్ళని పడగొట్టాడు, వాళ్ళకి అప్పగించాడు ఆ బాధ్యత. సైతాను గాడు అనుకుంటున్నాడు, నా చేతిలో ఈ వ్యక్తి పిలుపున్న వ్యక్తి కావాలి, దేవుని సన్నిధికి వస్తున్న వ్యక్తి, ఒక గురికెళ్ళిన వ్యక్తి కావాలి, దేవుని ఆలోచన మీద ఒక గురికెళ్ళిన వ్యక్తి. ఆ గురికెళ్ళిన వ్యక్తిని పడగొట్టాలి. గురికెళ్ళిన వ్యక్తిని పడగొడితే ఏమైతే తెలుసా, గురి లేని వారందరూ ఆ వ్యక్తి వెంట వెళ్తారు. ఇప్పుడు చూడండి, ఒక గొర్రె దారి తప్పింది అనుకో, మిగతా గొర్రెలు కూడా ఏం చేస్తాయి, దారి తప్పిపోతాయి. అయ్యో కాపరి ఇక్కడ ఉన్నాడు, కాపరి ఇటువైపు ఉన్నాడు, అవి దారి తప్పిపోతున్నాయి, నేను దారి తప్పిపోయింది అని అనుకో. మరి ఈరోజు దేవునికి భయపడేవాడు దారి తప్పిపోడు, దేవునికి భయపడేవాడు ప్రార్థన నుంచి తప్పిపోడు, దేవునికి భయపడేవాడు దేవుని మాట నుంచి చేజారిపోడు. లోతు చేజారిపోయాడు. దర్శనం కలిగిన లేని వ్యక్తిని పడగొట్టాలని చూశాడు, పడగొట్టాడు లోతుని. దర్శనం ఉన్నవారితో ఉన్నావు, ప్రార్థన కలిగిన వారితో ఉన్నావు, దారి తప్పకూడదు. నువ్వు యవనస్తులు దారి తప్పకూడదు, విశ్వాసులు దారి తప్పకూడదు. నీకున్న దర్శనం నుంచి, నీకు ఇచ్చిన ఆ యొక్క పిలుపు నుంచి నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు, నువ్వు కోరిన రేవుకుని నడిపిస్తానని చెప్పాడు. నడిపిస్తానని చెప్పినాక కూడా చిన్న చిన్న వాటికి తొందరపడి, చిన్న చిన్నవి వాటి కొరకు ఆరాటపడి పోగొట్టుకోవద్దు. ఈరోజు అలాంటి వారిగా నెహెమ్యాను చూసి నేర్చుకుందాం. దేవుని భయం కలిగిన వాడు ఎన్నడూ దారి తప్పిపోడు. కనుక అలాగ మనం ఉండుముగాక. ఆమె చెప్పాడు గట్టిగా, అలాగ మనం నడుచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవుని భయం కలిగిన వాడు ఏం చేస్తాడు చూడండి, 11వ వచనం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 11, 12. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాను సన్బలటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై చాలు. హల్లెలూయా. దాని కింద వచ్చిన కూడా చదవండి అక్క. ఇందువలన నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా చాలు. హల్లెలూయా. చేతులపై చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? దేవుని కొరకు జీవిస్తున్నాం. మన ప్రాణాత్మ శరీరములు దేవునికి సొంతమగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని భయం కలిగిన వ్యక్తి దర్శనం నుండి, పిలుపు నుండి దారి తప్పిపోడు. రెండవదిగా దేవుని భయం కలిగిన వ్యక్తి దేవుడు చెప్పకుండా ఏది చేయడు. దేవుని భయం కలిగిన వ్యక్తి దేవుడు మాట్లాడకుండా ఏది చేయడు, దేవుడు ఆలోచన ఇవ్వకుండా ఏది చేయడు. ఇక్కడ ఏముంది? టోబియా ఏం చేశారు? ఫస్ట్ ప్లాన్ వర్కౌట్ కాలే, ఆశ చూపించారు, ఆరాటపరిచారు. నెహెమ్యా లొంగిపోలేదు, నెహెమ్యా తొందరపడలేదు. వినాలి, వింటున్నారమ్మ, అందరు వినాలి. అందుకే ఏం చేస్తారు తెలుసా? ఇక చంపేద్దామని చెప్పి నెహెమ్యానే పాపంలో పడేవాదే. ఇట్లా కాదు. ఇక నెహెమ్యా దేవునికి భయపడేవాడు. ఇవి దేవునికి భయపడే వ్యక్తి ఎటువంటి ఆశ చూపెట్టినా, ఎటువంటి ఆరాటపరిచినా ఆ వ్యక్తి లొంగిపోడని అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇదంతా కాదు, ఇక నెహెమ్యానే పాపంలో పడవేయాలి. అప్పుడు ఆ కాలంలో ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టదు ఏ వ్యక్తి. పాత నిబంధన కాలం కదా. అతి పరిశుద్ధ స్థలములో, గర్భాలయములో ఓన్లీ ప్రధాన యాజకుడు అడుగుపెట్టే ఆ స్థలములో సామాన్యమైన వ్యక్తి అడుగు పెట్టద్దు, పాత నిబంధన కాలం కాబట్టి. ఇప్పుడు ఏం చేశారు? నెహెమ్యా పేరు చెడగొట్టాలి, నెహెమ్యా సాక్ష్యం మీద కొట్టాలి, నెహెమ్యా మీద నింద మోపాలి, నెహెమ్యాను పాపంలో పడవేయాలని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళందరూ లంచం పుచ్చుకొని
లంచం ఇచ్చి ఒక వ్యక్తితో చెప్పించారు, అయ్యా ఇంకేముంది, సన్బలు టోబీ రాత్రి వస్తున్నారు, నేను చంపేయబోతున్నారు, వాళ్ళ బలం ముందు నీ బలం పనికిరాదు, కనుక నువ్వు తప్పించబడాలంటే నువ్వు వెళ్ళి తప్పైనా కష్టమైనా నిందైనా నువ్వు వెళ్ళి గర్భాలయంలో అడుగుపెట్టు అని చెప్పారు. అంటే మిగతా వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ నెహెమ్యా మాత్రం నా ప్రాణం పోయినా పర్లేదు కానీ దేవునికి విరోధమైన పని నేను చేయను. ఆమెను చెప్పు గట్టిగా, దేవునికి చెడ్డ పేరు తెచ్చే పని నేను చేయను, దేవుని మాటకు విరుద్ధమైన పని నేను చేయను, దేవుడు బాధపడే పని నేను చేయను అని చెప్పి ఏం చేసి తెలుసా, నా ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పి అలాగే ఉన్నాడు. ప్రాణం పోగొట్టుకోవడానికనే ఇష్టపడ్డాడు, కానీ దేవుడు చెప్పకుండా ఏది చేయలేదు. తర్వాత అర్థమైంది, తర్వాత తెలిసిందంట, దేవుడు అతన్ని పంపలేదని, నన్ను పాపంలో పడవేయాలని వాళ్ళు చేశారు. అయితే దేవుని భయం కలిగిన వ్యక్తిని పాపంలో పడవేయాలని చూసిన దేవుడు ఆలోచన వరకు ఉంటుంది కనుక, దేవుడు ప్రతిదీ వరకు చెప్తాడు కనుక వాడు పాపంలో పడిపోరు. ఆమెను చెప్పండి గట్టిగా. నెహెమ్యా అనుకుంటారే, దేవుడు ఏదైనా ఉంటే నాతో చెప్తాడు ఖచ్చితంగా, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది దేవుడు నాకు చెప్తాడు, ముందు రాబోతున్న కీడు గురించి చెప్తాడు, ముందు నింద రాబోతుంది, అవమానం రాబోతుంది, ప్రతిదీ దేవుడు నాకు ఆలోచన ఇస్తాడు. నాకు ఆలోచన ఇవ్వలేదు. దేవుడు ఆలోచన ఇవ్వని పని నేను చేయను, దేవుడు చెప్పని పని నేను చేయను. మరి ఈరోజు నా పరిస్థితి ఏంటి? మందిరానికి వస్తున్నావు, దేవుని భయం కలిగి ఉన్నావు అంటున్నావు. దేవుని భయం కలిగిన నీవు, నీ సాక్ష్యం మీద సైతాను గురిపడింది. నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్న వ్యక్తివని, చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వ్యక్తివని సైతానుగా ఆలోచన బయట పడ్డావు కనుక వాడు ఏం చేస్తుంటే నీ సాక్ష్యం మీద కొట్టాలి, నీ మీద నింద వేయాలని, నిన్ను అవమానపరచాలని కాచుకొని చూస్తున్నాడు, నిన్ను పాపంలో పడవేయాలని కాచుకొని ఎదురు చూస్తున్నాడు. మరి నెహెమ్యాలాగా దేవుడు చెప్పకుండా నేనేం చేయను, దేవునికి చెడ్డ పేరు తెచ్చే పని నేనేం చేయను, దేవునికి విరుద్ధమైన పని నేను చేయనని చెప్పి కూర్చున్నావా? తెగించి కూర్చున్నావా? లేదంటే ఏదైతే ఏంటి, అందరు భక్తి పరలా, చర్చికి పోయేటోళ్ళు అందరు భక్తి పరలా, అందరు ఎత్తలేరా, అందరు తీసుకుంటలేరా, అందరు పోతలేరా అని చెప్పి నువ్వు కూడా ఉన్నావా? జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని భయం కలిగిన వ్యక్తి అయితే దేవునికి చెడ్డ పేరు తెచ్చే పని నువ్వు ఎప్పుడూ చేయవు. చెడ్డ పేరు అంటే ఏంది? నిన్ను బట్టి దేవునికి అవమానం రావద్దు, నిన్ను బట్టి లోకంలో దేవుని నమ్ముకుని ఇట్లా ఉంటారా, వాళ్ళు చర్చి పోతున్న పేరు తప్ప ఏం లేదా, అందరంతే అని లోకస్తులు అనే రీతిగా నువ్వు ఉండొద్దు, అనే బ్రతుకును బ్రతకద్దు. అట్లా లోకస్తులు మాట్లాడినట్టుగా నీ మాటలుంటే వాళ్ళకి అర్థమైపోతుందంటే అందరూ అట్లా మాట్లాడతారు, ఏం లేదంటే అట్లా ఉండద్దు. నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిగా ఉండాలి. దేవుడు చెప్పకుండా నువ్వు ఏది చేసే వ్యక్తిగా ఉండద్దు. ఈరోజు అలాగ జీవిస్తావా? ఆదివారం కూలి ఎక్కువ ఇస్తంటే వేయటం లేరా? లేరంటారా? ఆదివారం ఇప్పుడు గణపలు ఇప్పుడు మున్సిపల్ ఓట్లు అవుతున్నాయా? ఆ ఓట్ల ఏందది ప్రచారం ఇస్తున్నంటే ఎట్లా పోతుంది తెలుసా? జనం అంతా ఇట్లా లైన్ కట్టి, అరే ఇంత జనం ఎక్కడ అనుకుంటున్నా నేను, డబ్బులు వస్తాయి అనుకుంటు అందరూ ఎగబడి పోతూనే ఉండరు. నువ్వు పోతే పో, కానీ ప్రార్థన మానేసి దేవునికి చెడ్డ పేరు తెచ్చే పని, దేవునికి విరుద్ధంగా నిలబడే పని నువ్వు ఎప్పుడూ చేయొద్దు. ఎక్కడున్నా హైదరాబాద్లో ఉన్నా, వరంగల్లో ఉన్నా, ఇంకా ఏ ఊర్లో ఉన్నా దేవునికి చెప్పని పని నువ్వు చేయకు. నీ జీవితంలో నీ పిల్లల విషయంలో దేవుని ఆలోచన విను. దేవుడు అద్భుతంగా నేను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆలోచన ఇచ్చునుగాక. నువ్వు దేవుని భయం కలిగిన వ్యక్తికి దేవుడే ఇస్తాడు ఆలోచన. ఏ టైంలో ఏం చేయాలో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన స్పష్టంగా ఆలోచన ఇస్తాడు. తన నమ్ముకున్న బిడ్డలను అవమానపరిచేట్టు చేస్తాడు దేవుడు. సిగ్గుపడేట పని చేస్తాడా? నలుగుట్లో నవ్వులు పాలైన పని దేవుడు చేస్తాడా? చేయడు. ఇంకెప్పుడు ఎత్తరా దేవుడు? ముసల్లానైపోయినా నేను ఇంకెప్పుడు ఎత్తడిగా అనుకోకు. దేవుని ఆలోచన ప్రత్యేకంగా ఉంది. దేవుని ఉద్దేశం నీ జీవితంలో ప్రత్యేకంగా ఉంది కనుక దేవుడు ఇచ్చేంతవరకు ఓపిక పట్టు, దేవుని భయం కలిగి ఉండు. దేవుని అలాగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక.
దేవుని ఆలోచన ప్రకారం మనం నడుచుదుముగాక. ఈరోజు అలాగ జీవిద్దామా? దేవుని భయం కలిగిన వారు. నెహెమ్యా దేవుని భయం కలిగినాడు. సమూయేలు దేవుని భయం కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని భయం కలిగి ఉన్నారు. మీకాలు, మిరియాము, హోఫ్ని, ఫినెహాసులు దేవుని భయం నుంచి లేకపోవడం వల్ల వారు తొలగిపోయారు, తృణీకరించబడ్డారు ఆశీర్వాదం నుంచి. దేవుని భయం కలిగిన వాడు ఏం చేస్తాడు? దర్శనం నుండి తప్పిపోడు, ప్రార్థన నుండి తప్పిపోడు, పిలుపు నుండి, సేవ నుండి తప్పిపోడు. దేవుని భయం కలిగిన వ్యక్తి. రెండవదిగా దేవుని భయం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? దేవునికి విరుద్ధమైన పని ఏది చేయడు. దేవుడు ఆలోచన ఇవ్వకుండా, దేవుడు చెప్పకుండా ఏది తలపెట్టాడు. కనుక నువ్వు ఏ గుంపులో ఉన్నావో నీకు తెలుసు. కనుక నువ్వు నిర్ణయించుకో. ఇది ఒకవేళ మనం తప్పిపోయి ఉంటే దేవుని దగ్గర ఒప్పుకో. మన దేవుడు గొప్పవాడు, క్షమిస్తాడు. దేవుడు ఆ కృప నీకు ఇచ్చును గాక. అందరం మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ఒక బాధ్యత కలిగి, ఒక భారం కలిగి, దేవా నిజమే నెహెమ్యాను మాత్రమే ఎందుకు ఆ గొప్ప స్థితిలో, ఆ గొప్ప భారాన్ని, ఆ గొప్ప బాధ్యతను, ఆ గొప్ప స్థితిలో నిలబెట్టావో మాకు అర్థమైంది ప్రభువా. ప్రతి ఒక్కరు మోకరించి, ఎవరు మౌనంగా ఉండద్దు. రెండు చేతుల ఆకాశం ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మేము తండ్రి మేము తెలుసుకున్నామయ్యా, నువ్వు చేయగల శక్తి గల దేవుడవని, నువ్వు అద్భుతాన్ని చేయగల దేవుడవని, ఆశ్చర్యమైన కరమైన కార్యాలు చేయగల దేవుడవని మేము తెలుసుకున్నాం ప్రభా. రెండు చేతుల ఆకాశం వైపెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అంటూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని చేతికి మనం అప్పగించుకుందాం. ఈరోజు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావు, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నావు, సైతాను గాని ఆలోచన, అపవాది గాని గురి అంతా దేవుని భయం కలిగిన వారి మీదే ఉంది. అందుకే వారిని దారి తప్పించాలని, వారిని దారి తొలగించాలని, దర్శనం నుండి సైడ్ చేయాలని, పిలుపు నుంచి ప్రక్కకు పట్టాలని, మందిరం నుంచి, వాక్యం నుంచి, ప్రార్థన నుంచి, సాక్ష్యం నుంచి ప్రక్కకు నెట్టివేయాలని అపవాది ఆలోచిస్తా ఉన్నాడు. అపవాది చేతికి అప్పగించుకుంటావా? లోకం చూపే ఆశకు తొందరపడతావా? తొందరపాటు నిర్ణయాలు మన జీవితంలో ఉండద్దు. ఈరోజు మనసారా ప్రార్థన చేద్దాం. దేవా మా జీవితం నీకు అప్పగించుకుంటున్నాను అయ్యా. సమస్తాన్ని బాగు చేయగల దేవుడు. ఎన్నోసార్లు లోకం చూపే ఆశలకు, అపవాది కనిపెడుతున్న తండ్రి ప్రలోభాలకు లొంగిపోయాం ప్రభా. యోసేపులాగా దేవుని భయం కలిగిన వ్యక్తి దారి తప్పిపోడని, దేవుని భయం కలిగిన వ్యక్తి దర్శనం నుంచి దారి తప్పిపోలేదు. దేవుని భయం కలిగిన యోసేపు పరిశుద్ధత నుంచి దారి తప్పిపోలేదు. దేవుని భయం కలిగిన అబ్రహాము లోతు వెంట వెళ్ళిపోలేదు. ఈరోజు రెండు చేతుల ఆకాశమే పెట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా నీ భయంలో అయ్యా అనువనువున నాకు, నా పిల్లలకు భయం కలిగి, భక్తి కలిగి జీవించే బాధ్యత నాకు దయచే ప్రభా. దేవుని భయం కలిగిన వ్యక్తి దేవునికి విరుద్ధమైన పనులు, దేవుణ్ణి బాధ పెట్టే పనులు ఎవరు చేయరని మాట్లాడు ప్రభా. ఒకవేళ ప్రభా నిన్ను బాధ పెట్టే పనులు నాలో ఉన్నాయేమో, నిన్ను బాధ పెట్టే తత్వం నాలో ఉందేమో, నన్ను సరిచే ప్రభా. ఒక మాట అడుగు, వేడుకో. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ప్రార్థన చేద్దాం. నెహెమ్యా దేవునికి భయపడే వ్యక్తి. అందుకే అపవాది చూపిన ఆశకు లొంగిపోలేదు. సమూయేలు దేవునికి భయపడే వ్యక్తి కనుక దారి తప్పిపోలేదు. ఈరోజు యోసేపు దేవునికి భయపడ్డ వ్యక్తి కనుక పాపానికి ఒప్పుకోలేదు. ఈరోజు దేవుని భయం కలిగిన వారు దారి తప్పిపోరు. దేవుని భయం కలిగిన వారు దర్శనం నుంచి తప్పిపోరు. దేవుని భయం కలిగిన వారు పిలుపును విడిచిపెట్టి వెళ్ళిపోరు. దేవుని భయం కలిగిన వారు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు. దేవుని భయం కలిగిన వారు రెండోదిగా దేవుడు చెప్పకుండా ఏది చేయరు. ఒకవేళ నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో దేవుడు చెప్పకుండా ఇప్పటిదాకా ఏదైనా చేశావేమో, దేవుని అడగకుండా ఎన్నో చేశావు, దేవుని అడగకుండా ఎన్నో ప్రారంభించావు, ఓడిపోయావు, అన్నిట్లో నష్టపోయావా?
రెండు చేతులు ఆకాశం ఇచ్చి ఒక చిన్న ప్రార్థన. అయ్యా ఈ జీవితం నీ కొరకే. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ, అయ్యా ఈ ప్రాణాంతస్తులు నీ కొరకే ప్రభా, నీ పని చేయట కొరకే ప్రభు అని ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ ప్రసన్నత అనుభవిద్దాం. ఇదిలో రిబా షబల రబ రిబా ఉందరబా రిబా బాబా రిబా ఉందరబా శక్తిని అనుభవించుదినం. నెహెమ్యా వలె దేవుని భయం కలిగిన వారిగా, దేవుని కొరకు నిలబడేవారిగా, దేవునికి విరుద్ధమైన పని చేయని వారిగా నిలబడుదుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం, వాక్యం ధ్యానిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం.